శుభ్మన్ గిల్ ప్రస్తుతం సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న టెస్టు మ్యాచ్లకు దూరంగా ఉన్నాడు. మెడగాయం కారణంగా మొదటి టెస్టు మ్యాచ్ మధ్యలోనే వైదొలిగిన శుభ్మన్ గిల్ రెండో టెస్టుకు సైతం దూరంగా ఉన్నాడు. ఇక తాజాగా సౌత్ ఆఫ్రికాతో జరిగే 3 మ్యాచ్ల వన్డే సిరీస్ కు సైతం శుభ్మన్ గిల్ దూరం కానున్నట్లు పలు కథనాలు పేర్కొన్నాయి. గువాహటి నుంచి ముంబై చేరుకున్న గిల్లును మరింత విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. గిల్ స్థానంలో తాత్కాలిక కెప్టెన్ గా ఎవరు వ్యవహరిస్తారనే దానిపై టీం మేనేజ్మెంట్ లో చర్చ జరుగుతుంది. వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి. మొదటిసారి మన ఛానల్ ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షణలో గిల్లు ఉంటారని, అతను కోలుకునే తీరుపై వచ్చే వారం సమీక్ష నిర్వహిస్తామని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. అయితే డిసెంబర్ 9 నుంచి ప్రారంభమయ్యే 5 మ్యాచ్ల టీ20 సిరీస్ కు గిల్ అందుబాటులో ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. మరోవైపు గిల్ వన్డే సిరీస్ నుంచి వైదొలగడన్న వార్తలు రాగానే అతను విమర్శించి క్రికెట్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. పేడ విరగడైందని, దద్దమ్మ వెళ్ళిపోయాడు కాబట్టి జట్టుకు శని తొలగిపోయిందని అంటున్నారు. అసలే ఫామ్ లేని వాడిని తీసుకోవడమే ఎక్కువంటే కెప్టెన్ గా చేసి మరీ కూర్చోబెట్టారని, ఇకనైనా వేరే మంచి ప్లేయర్ కు ఛాన్స్ లభిస్తుందని కామెంట్ చేస్తున్నారు. గిల్ అయ్యర్ వంటి కీలక ఆటగాళ్లు అందుబాటులో లేకపోవడంతో సెలక్షన్ కమిటీ సౌత్ ఆఫ్రికా సిరీస్ కోసం తాత్కాలిక నాయకత్వ బృందాన్ని ఎంచుకోవాల్సి ఉంది. స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, రిషబ్ పంత్ ప్లేయర్లను సెలెక్టర్లు పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం వన్డే లైనప్ అంతా కుడి చేతి వాటం బ్యాటర్లతో ఉండడం ఆట వేగాన్ని మార్చడానికి జట్టులు ఎడమ చేతి వాటం బ్యాటర్లను పెంచాలని భావిస్తుంది. అయ్యర్ లేకపోవడంతో రిషబ్ పంత్, తిలక్ వర్మ ఇద్దరు నెంబర్ 4 స్లాట్ కు పోటీ పడే అవకాశం ఉంది. గిల్ స్థానంలో యశస్వి జైస్వాల్ నేరుగా ప్లేయింగ్ లెవెల్ లో ఆడతాడని అంచనా. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో టాప్ 6 లో అక్షర్ పటేల్ మాత్రమే లెఫ్ట్ హ్యాండర్ గా ఉండడం గమనించారు. దీంతో గిల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి రెగ్యులర్ టాప్ 3 కుడి చేతి వాటం బ్యాటర్లు ఉన్నందున మిడిల్ ఆర్డర్ లో మరింత లెఫ్ట్ రైట్ బ్యాలెన్స్ ను నిర్వహించడానికి జట్టు ప్రయత్నిస్తుంది. స్టార్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ కూడా జట్టులో అవకాశం దక్కే అవకాశం ఉందని నివేదిక సూచిస్తుంది. గువాహటిలో సెలెక్టర్లు సమావేశమైన తర్వాత ఈ వన్డే సిరీస్ కు సంబంధించిన జట్టు ఎంపిక, తాత్కాలిక కెప్టెన్ వివరాలు త్వరలోనే బయటకు వస్తాయి.